చెప్పేసి. సో అసైన్మెంట్ రేపు 2 రూపాయలు కంప్లీట్ చేసేసేయాలి. ఓకే, సో నేను ఒక బ్లూ ప్రింట్ మీకు చూపిస్తాను. సో బేస్డ్ ఆన్ దట్ మీరు ఒక ఐడియా తెచ్చుకోవచ్చు వాట్ ఈస్ వాట్ అన్నది. నిన్న ఎఫ్ఐ సంబంధించిన ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ సంబంధించి కాన్ఫిగరేషన్ చేశాము. సో ఆ కాన్ఫిగరేషన్స్ రియల్ టైంలో ఎఫ్ఐ కన్సల్టెంట్ చేస్తాడు, మీకు సంబంధం లేదు. ఓకే, కంపెనీ క్రియేషన్, కంపెనీ కోడ్ క్రియేషన్, ఓకే, బిజినెస్ ఏరియా క్రియేషన్, క్రెడిట్ కంట్రోల్ ఏరియా, ఇవన్నీ ఎఫ్ఐకి సంబంధించిన కాన్ఫిగరేషన్. మీకు సంబంధం లేని మరి మాకు ఎందుకు చెప్తున్నారు అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. బట్ ఎందుకంటే ఇప్పుడు ఈ ఎంఎం మాడ్యూల్ అనేది ఇంటిగ్రేటెడ్ మాడ్యూల్, ఎఫ్ఐతోను ఎస్డి మాడ్యూల్తో ఇంటిగ్రేట్ అయ్యి ఉంది. కాబట్టి ఇప్పుడు దీనికి నేను 2 చెప్పకపోతే మీకు ఎంట్రీ కూడా పోస్ట్ కాదు. ఇప్పుడు ఓకే, ఒక సింగిల్ ఎంట్రీ ఒక పర్చేజ్ ఆర్గనైజేషన్ పోస్ట్ చేయాలంటే ఎఫ్ఐ సంబంధించిన ఆర్గనైజేషన్ ఎఫ్ఐ సంబంధించిన సెట్టింగ్స్ చేయకపోతే ఒక ఎంట్రీ కూడా పోస్ట్ కాదు. అదే మనకి ఇంకా మెయిన్ టాపిక్స్ సేల్స్ ఎస్డికి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ కూడా మనం చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ ఎఫ్ఐ ఎంఎం ఎస్డి అని ఆలోచించకుండా సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించండి. ఓకే, సో ఏది మీది పలానాది రెస్పాన్సిబుల్ మీది అన్నప్పుడు డెఫినెట్గా దాని మీద ఎక్కువ ఫోకస్ చేయండి. సో ఇది వాల్వ్ ఆయిల్ ఫ్లూయిడ్ పవర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. సో దీని పేరు ఏంటంటే ఆయిల్ ఫ్లూయిడ్ పవర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, వాల్వ్ ఆయిల్ అంటది. మెటీరియల్ మేనేజ్మెంట్ సంబంధించి ఇది ఒక బిజినెస్ బ్లూ ప్రింట్ అండి. ఈ బిజినెస్ బ్లూ ప్రింట్లో బేసిక్గా యాజీజ్ అంటే ఏంటి, టు బి అంటే ఏంటి, గ్యాప్ అంటే ఏంటి అన్నది లాస్ట్ టైం మనం ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేసేటప్పుడు చెప్పాం. యాజీజ్ అంటే క్లయింట్ బిజినెస్ ఇన్ఫర్మేషన్. సో ఈ డాక్యుమెంట్లో మీకు ఆల్ క్లయింట్ బిజినెస్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అట్ ది సేమ్ టైం టు బి డాక్యుమెంట్ అంటే ఫ్యూచర్లో ఎస్ఏపీలో ఎలా మ్యాప్ చేయబోతున్నాము అనేది కూడా ఇవ్వడం జరిగింది. సో బిజినెస్ బ్లూ ప్రింట్ డాక్యుమెంట్ డిస్క్రైబ్ ది ఫాలోయింగ్. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఆఫ్ వాల్వ్ ఆయిల్ అంటే ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, ఈ కంపెనీకి సంబంధించి కంపెనీ కోడ్ సంబంధించి ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఏంటి అనేది ఇవ్వడం జరిగింది బిజినెస్ బ్లూ ప్రింట్లో. అండ్ బిజినెస్ రిక్వైర్మెంట్ యాజ్ గివెన్ బై వాల్వ్ ఆయిల్ కీ యూజర్స్. జనరల్గా ఏంటంటే ఈ కంపెనీకి సంబంధించి బిజినెస్ రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా కీ యూజర్స్ అంటే ఎండ్ యూజర్స్ ఇస్తారంట. ఓకే, అలాగే సజెస్టెడ్ బై సివిఎస్ ఐటీ కన్సల్టెంట్స్ whenever my SAP ERP features are found to be useful, వాల్వ్ ఆయిల్ బిజినెస్ ఫంక్షనాలిటీ. సో ఇక్కడ ఐటీ కన్సల్టెంట్స్ కూడా దీనికి సంబంధించి మొత్తం ఈఆర్పి సంబంధించినంత కూడా ఐటీ కన్సల్టెంట్స్ అంటే మనం హ్యాండిల్ చేస్తాం. టు బి ప్రాసెస్ ఆన్ మై SAP ERP సిస్టమ్ సజెస్టెడ్ బై సివిఎస్ ఐటీ కన్సల్టెంట్స్. వీళ్ళకి ఏదో సివిఎస్ అని పెట్టుకున్నారు వీళ్ళు ఐటీ కన్సల్టెన్సీ సంబంధించి. జనరల్గా అయితే ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అంటే ఈఆర్పీకి సంబంధించిన ఆల్ కాన్ఫిగరేషన్స్ అందరూ కూడా ఇవన్నీ కూడా ఐటీ కన్సల్టెంట్ చేస్తారు. దానికి సంబంధించిన బిజినెస్ రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా కీ యూజర్స్ ఇస్తారు. ఓకే, సో గ్యాప్స్ ఏమన్నా ఉంటే మనం డిస్కస్ చేస్తాము, అబాపర్తో డిస్కస్ చేస్తాం, ఫైనల్గా క్లోజ్ చేస్తాం. సో దీంట్లో సంబంధించి బిజినెస్ బ్లూ ప్రింట్లో ఫైనాన్షియల్ అకౌంటింగ్, కంట్రోలింగ్, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, మెటీరియల్ మేనేజ్మెంట్, టీపీ అండ్ క్వాలిటీ మేనేజ్మెంట్. సో వీటికి సంబంధించి కోర్స్ కూడా ఇవ్వటం జరిగిందని చెప్తున్నాడు. సో ఇలా ఉంటుంది రియల్ టైంలో బిజినెస్ బ్లూ ప్రింట్. సో కంపెనీ కోడ్ అంటే ఏంటి అన్నది లాస్ట్ టైం చెప్పాము. రానున్న రోజుల్లో చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే ఏంటో చెప్తాము. ప్లాంట్ అంటే ఏంటి, పర్చేజ్ ఆర్గనైజేషన్ ఈరోజు చెప్తాము. పర్చేజ్ గ్రూప్ అంటే ఏంటి, స్టోరేజ్ లొకేషన్ అంటే ఏంటి. సో కంప్లీట్ అసైన్మెంట్స్ ఈరోజు చెప్పడం జరుగుతుంది బేసిక్గా. సో ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లో ఏముంటుంది పర్టికులర్గా అనేది కూడా ఇక్కడ ఇచ్చాడు. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అండ్ SAP R3 సిస్టమ్. సో ఇదొక కంపెనీ కోడ్, ఇదొక కంపెనీ కోడ్ ఇచ్చాడు. వాల్వ్ ఆయిల్ ఫ్లూయిడ్ పవర్ లిమిటెడ్ అంట. ఓకే, సో దీనికి సంబంధించి ఆర్గనైజేషన్ సబ్ డివైడ్ ఇంటూ అన్ ఎంటర్ప్రైజ్ అకౌంట్ రిక్వైర్మెంట్ పర్చేసింగ్. దీనికి సంబంధించి మొత్తం పర్చేజ్ ఆర్గనైజేషన్ ఏంటి, పర్చేజ్ గ్రూప్ ఏంటి అన్నీ కూడా ఇక్కడ ప్లాంట్ అన్ని డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది, ఒక ఐడియా. నెక్స్ట్ పర్చేసింగ్ గ్రూప్ కూడా ఇచ్చాడు. సో పర్చేసింగ్ గ్రూప్లో ఎవరు డొమెస్టిక్ ఇంపోర్ట్ సర్వీసెస్ ఎవరు పార్టిసిపేట్ చేస్తారు పర్చేసింగ్ గ్రూప్లో అనేది కూడా ఇచ్చాడు. అలాగే స్టోరేజ్ లొకేషన్స్ ఏంటి అనేది కూడా ఇచ్చాడు. ఓకే,
ఆ తర్వాత బిజినెస్ ప్రాసెస్ స్కోప్, అంటే మనం చేయబోయే రానున్న రోజుల్లో ఎటువంటి బిజినెస్ ప్రాసెస్ ఏమేమి స్కోప్ ఉంది అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, మెటీరియల్ మాస్టర్ డేటాకు సంబంధించి ఏముంటుంది, ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ ఏముంటుంది, గూడ్స్ రిసిప్ట్ ఏముంటుంది అనేది కూడా స్కోప్లో ఉంది అని చెప్తున్నాడు. ఓకే, ఇవన్నీ కూడా స్కోప్లో ఇచ్చాడు. అలాగే బిజినెస్ ప్రాసెస్ డీటెయిల్స్, సో ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ప్రస్తుతానికి ఇక్కడ దాకా ఒక ఐడియా తెచ్చుకుందాం మనం. ఫస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం కంపెనీ క్రియేషన్ చేసేసాం. లాస్ట్ టైం OX 15లో కంపెనీ క్రియేషన్ చేసాం, కంపెనీ కోడ్ క్రియేషన్ కూడా చేసాం. తర్వాత కంపెనీ కోడ్ని కంపెనీకి అసైన్మెంట్ కూడా చేసాం. తర్వాత ఇప్పుడు ప్లాంట్ అంటే ఏంటో చూద్దాం. సో మీరు ప్లాంట్ అనేది చూడాలంటే ఇక్కడ డైరెక్ట్గా సో ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లో డెఫినేషన్లోకి వెళ్ళి ఓకే లాజిస్టిక్స్ జనరల్లోకి వెళ్తే మీకు ప్లాంట్ అనేది కనబడుతుంది. ఓకే, ఇది ప్లాంట్ అనేది జనరల్గా ఏంటంటే ఇక్కడ నుంచి మీకు ఎంఎంఏ స్టార్ట్ అయింది. ఓకే, ఇక్కడ నుంచి మీకు ఎంఎం స్టార్ట్ అయింది. సో లాజిస్టిక్స్ జనరల్లో మనకి చూసినట్లయితే ప్లాంట్ అని ఉంటుంది. ప్లాంట్ అంటే ఏంటి అన్నది చూడాలంటే ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ ఆల్రెడీ ప్లాంట్ గురించి ఎంటైర్ డీటెయిల్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, డిఫైన్, కాపీ, డిలీట్, చెక్ ప్లాంట్ అని చెప్పి ఉంది. సో మీరు ఇక్కడ చదివినట్లయితే ఓవరాల్గా SAP టెర్మినాలజీ కొంచెం కష్టంగా ఉంటుంది, అందులో నో డౌట్. ఓకే, బట్ అందుకే ఏంటంటే కొన్ని డాక్యుమెంట్లు ఇస్తూ ఉంటాను, యూ విల్ గెట్ సమ్ ఐడియా బేస్డ్ ఆన్ దట్. ఓకే, సో మీరు చూసినట్లయితే ఇక్కడ సో ప్లాంట్ ఈజ్ అన్ ఆపరేటింగ్ ఏరియా ఆర్ బ్రాంచ్ విత్ ఇన్ ఏ కంపెనీ. సో కంపెనీలో ప్లాంట్ అనేది ఒక ఆపరేటింగ్ ఏరియా, అంటే ప్లాంట్ అంటే ఏం చేస్తుంది, మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీస్ అన్నీ కూడా త్రూ ప్లాంట్ ద్వారా జరుగుతూ ఉంటాయి కంపెనీలో. సో ఈ ప్లాంట్ ఈజ్ ఎంబెడెడ్ ఇన్ ది ఆర్గనైజేషన్ స్ట్రక్చర్లో ప్లాంట్ అనేది ఎంబెడెడ్ ఉంది, ఆల్రెడీ ఉంది. ఓకే, ఒక ప్లాంట్ అంటే ద ప్లాంట్ ఈజ్ అసైన్డ్ టు సింగిల్ కంపెనీ కోడ్. ఏ కంపెనీ కోడ్ హ్యావ్ సెవరల్ ప్లాంట్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక కంపెనీ కోడ్కి సెవరల్ ప్లాంట్స్ ఉంటాయి. ఓకే, ఒక కంపెనీ కోడ్ తీసుకున్నాం అనుకోండి, బేసిక్గా ఇది ఒక కంపెనీ కోడ్ అనుకుందాం. సో ఈ కంపెనీ కోడ్కి సెవరల్ ప్లాంట్స్ ఉంటాయి. ఒక కంపెనీ కోడ్ కింద సెవరల్ ప్లాంట్స్ ఉంటాయి అని చెప్పాడు. అంతే ఏంటి, జనరల్గా ఒక కంపెనీ కోడ్ అంటే ఒక లీగల్ ఎంటిటీ. ఒక లీగల్ ఎంటిటీ కింద ఒక ఆర్గనైజేషన్ ఫైనాన్షియల్ యూనిట్. సో కంపెనీ కోడ్ పర్పస్ ప్రిపరేషన్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్. కాబట్టి ఇక్కడ SAP MM ఆర్గనైజేషన్ స్ట్రక్చర్లో మనకి ఒక కంపెనీ కోడ్ కింద మల్టిపుల్ ప్లాన్స్ ఉండొచ్చు. ఇట్ డిపెండ్స్ అపాన్ ది సైజ్ ఆఫ్ ది బిజినెస్. సో మీకు మీ బిజినెస్కి ఒక ప్లాంటే ఉండొచ్చు, 2 ప్లాంట్స్ ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 10 ఉండొచ్చు, 15 ఉండొచ్చు, 20 ఉండొచ్చు, 100 ఉండొచ్చు. అది డిపెండ్స్ అపాన్ ది సైజ్ ఆఫ్ ది బిజినెస్. కాబట్టి బిజినెస్ సైజుని బట్టి ప్లాంట్స్ అనేది ఉంటుంది. అంతేగాని ఇప్పుడు చిన్న కంపెనీస్ జనరల్గా ఏమంటే దానికి ప్లాంట్స్ తక్కువ ఉంటాయి. పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఉంటాయి, ప్లాంట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. ఓకే, కాబట్టి ఒక కంపెనీ కోడ్ కింద నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ ఉంటాయని చెప్తున్నాడు. ఫస్ట్ పాయింట్, ఏ కంపెనీ కోడ్ కెన్ హ్యావ్ సెవరల్ ప్లాంట్స్. అలాగే ద ప్లాంట్ ఈజ్ అసైన్డ్ టు సింగిల్ కంపెనీ కోడ్. సో ఒక ప్లాంట్ని ఒక కంపెనీ కోడ్తో అసైన్ చేసుకుంటాం, ఒక ప్లాంట్ని ఒక కంపెనీ కోడ్తో అసైన్ చేసుకుంటాం. సో ప్లాంట్ ఈజ్ అసైన్డ్ టు సింగిల్ కంపెనీ కోడ్. ఏ కంపెనీ కోడ్ హ్యావ్ సెవరల్ ప్లాంట్స్. అలాగే సెవరల్ స్టోరేజ్ లొకేషన్ ఇన్ విచ్ మెటీరియల్ స్టాక్స్ ఆర్ మేనేజ్డ్ కెన్ బి బిలాంగ్స్ టు ప్లాంట్. ఒక ప్లాంట్ కింద సెవరల్ స్టోరేజ్ లొకేషన్స్ ఉంటాయి. స్టోరేజ్ లొకేషన్ అంటే ఏంటి, సో గూడ్స్ని స్టోర్ చేసుకుంటాం మనం, రా మెటీరియల్ని, ఫినిష్డ్ ప్రోడక్ట్స్ని, సెమీ ఫినిష్డ్ని,
మనం మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ చేసేటప్పుడు స్క్రాప్ అవుతాయి ఉంటాయి గూడ్స్ అనేవి మధ్యలో. అలాంటి వాటిని కూడా మనం ఏం చేస్తాం, స్టోరేజ్ చేసుకుంటాం. స్టోరేజ్ చేసుకునేటప్పుడు మీరు చూసినట్లయితే ఒక ప్లాంట్ కింద సెవరల్ స్టోరేజ్ లొకేషన్స్ ఉండొచ్చు. ఒక ప్లాంట్ కింద సెవరల్ స్టోరేజ్ లొకేషన్స్ ఉండొచ్చు. చూడండి, ఒక ప్లాంట్ కింద సెవరల్ స్టోరేజ్ లొకేషన్స్ ఉండొచ్చు. స్టోరేజ్ లొకేషన్ అంటే ఏంటి అంటే గూడ్స్ ని, రా మెటీరియల్ ని, సెమీ ఫినిష్డ్ ఈ మెటీరియల్స్ ఏమైతే ఉంటాయో వాటిని దాచుకోవడానికి ఒక ప్లేస్ కావాలి. స్టోరేజ్ లొకేషన్ అంటాం దాన్ని. కాబట్టి స్టోరేజ్ లొకేషన్ అనేది మనకి ప్లాంట్ టు ప్లాంట్ కి స్టోరేజ్ లొకేషన్ అనేది ఉండొచ్చు. సార్ ఇప్పుడు స్టోరేజ్ లొకేషన్ ఇంకా వేర్ హౌస్ 2 డిఫరెంటా సార్? వేర్ హౌస్, స్టోరేజ్ రెండు ఒకటేనండి. ఒకటే కదా. ఓకే. ఓకే. వేర్ హౌస్ అంటే ఏంటి, జనరల్ గా గూడ్స్ ని స్టోర్ చేసే ప్లేస్. వేర్ హౌస్ అంటే అదొక జస్ట్ లైక్ అన్నీ ఉంటాయి ఇక్కడ. అందులో పర్టికులర్ గా ఈ గూడ్సే ఉండాలి అని ఏం లేదు రూల్. దాంట్లో పర్టికులర్ గా ఎనీథింగ్ ఉండొచ్చు. సేమ్ ఇది కూడా అంతే. ఓకే సార్, థ్యాంక్స్. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ఒక ప్లాంట్ కింద నంబర్ ఆఫ్ స్టోరేజ్ లొకేషన్స్ ఉంటాయి. అలాగే ఒక కంపెనీ కోడ్ కింద నంబర్ ఆఫ్ ప్లాంట్స్ ఉంటాయి. ఓకే. సో కంపెనీ కోడ్ కింద నంబర్ ఆఫ్ ప్లాంట్స్ ఉండొచ్చు. ఒక ప్లాంట్ కింద నంబర్ ఆఫ్ స్టోరేజ్ లొకేషన్స్ అనేది ఉండొచ్చు. ఇది ఆర్గనైజేషన్ స్ట్రక్చర్లో మీరు చూసినట్లయితే కంపెనీ కోడ్, తర్వాత ప్లాంట్, తర్వాత స్టోరేజ్ లొకేషన్. అలాగే సింగిల్ బిజినెస్ ఏరియా ఈజ్ అసైన్డ్ టు ఎ ప్లాంట్ టు ఎ డివిజన్. చూడండి, బిజినెస్ ఏరియా అంటే నిన్నే చెప్పుకున్నాం. ఇదంతా ఎస్ఏపి, ఎఫ్ఐ కానీ, ఎంఎం కానీ, ఎస్డి కానీ అంతా కూడా ఇంటిగ్రేటెడ్ అనమాట. ఇంటిగ్రేట్ అంటే ఏంటి, ఎఫ్ఐతో కాసేపు మనం ఎంఎం గురించి మాట్లాడేటప్పుడు మళ్ళీ ఎఫ్ఐ వచ్చేస్తాం, ఎంఎం గురించి మాట్లాడేటప్పుడు మళ్ళీ ఎస్డి వచ్చేస్తాం. సో అందుకే ఏంటంటే ఇది ఒక ఇంటిగ్రేటెడ్ మాడ్యూల్ ఇక్కడ. కాబట్టి యూ షుడ్ అండర్స్టాండ్. అందుకే ఎస్ఏపి, ఎఫ్ఐ, అందుకే ఎస్ఏపి కోర్స్ కష్టం అనేది బికాస్ ఆఫ్ ఇంటిగ్రేషన్. అన్ని మాడ్యూల్తో ఇది ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. ఓకే. సింగిల్ బిజినెస్ ఏరియా అసైన్ టు ఎ ప్లాంట్ ఆర్ అండ్ టు ఎ డివిజన్. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ప్లాంట్ కి సింగిల్ బిజినెస్ ఏరియా అనేది అసైన్ చేస్తారు. ఈ సింగిల్ బిజినెస్ ఏరియా ఈజ్ అసైన్ టు ఎ ప్లాంట్ టు ఎ డివిజన్ అని కూడా అంటం జరిగింది. కాబట్టి ఇక్కడ ఒక ప్లాంట్ కి ఒక బిజినెస్ ఏరియా అసైన్ చేస్తాం. చూసారా, ఇక్కడ ఈ పాయింట్స్ ఏమైతే ఉన్నాయో ప్రతి పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఎందుకు డిస్కస్ చేస్తున్నానంటే ఇది ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్. ఒక కంపెనీలో మన ఒక కంపెనీ చూసుకుంటే దాంట్లో ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో కంపెనీలో కంపెనీ కోడ్స్ ఉంటాయి. ఓ కంపెనీ కోడే ఉంటుంది, మల్టిపుల్ కంపెనీ కోడ్స్ ఉంటాయి. మల్టిపుల్ ప్లాంట్స్ ఉంటాయి. ప్లాంట్ కింద స్టోరేజ్ లొకేషన్స్ ఉంటాయి. సో బిజినెస్ ఏరియాని ప్లాంట్కి అసైన్ చేస్తాం. ఓకే. అలాగే డివిజన్స్. సో ఇక్కడ చూడండి, బిజినెస్ ఏరియా అసైన్ టు ప్లాంట్ అండ్ టు ఏ డివిజన్ కూడా బిజినెస్ ఏరియాని అసైన్ చేస్తాం. సో ఏ ప్లాంట్ కెన్ బి అసైన్ టు సెవరల్ కాంబినేషన్ ఆఫ్ సేల్స్ ఆర్గనైజేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్. ఇది మళ్ళీ ఎస్డీలోకి వెళ్ళిపోయింది చూడండి. ఇది ఎస్డీలో వస్తుంది. ఎస్డీలో వచ్చినప్పుడు దీని గురించి నేను డిస్కస్ చేస్తాను. ప్రస్తుతానికైతే ఎంఎం మాడ్యూల్లో మనం ఉన్న ఆర్గనైజ్ స్ట్రక్చర్ గురించి చెప్తున్నాం. ఈ ప్లాంట్ అనేది బిజినెస్ ఏరియాతో లింక్ అయి ఉంటుంది. అదే ఈ ప్లాంట్ అనేది సెవరల్ కాంబినేషన్ ఆఫ్ సేల్స్ ఆర్గనైజేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్తో లింక్ అయి ఉంటుంది.
ఇవి సేల్స్ ఆర్గనైజేషన్, అదే ప్లాంట్ మళ్ళీ సేల్స్ ఆర్గనైజేషన్తోనూ సెవరల్ అంటే ఒకటని కాదు మల్టిపుల్ సేల్స్ ఆర్గనైజేషన్తోనూ అట్లాగే డిస్ట్రిబ్యూషన్ ఛానల్తోనూ లింక్ అయి ఉంటుంది. అదే అంటున్నాడు, ఏ ప్లాంట్ కెన్ బి assigned to several combination of sales organization and distribution channel. Just 1 or 2 అని ఇచ్చాను అంతే. ఓకే, ఫస్ట్ జస్ట్ ఐడియా తెచ్చుకోండి, జస్ట్ ఒక ఐడియా ఏంటి అన్నది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఫస్ట్ ప్లాంట్ అసైన్ టు కంపెనీ కోడ్, స్టోరేజ్ లొకేషన్ అంటే ఏంటి అనేది చూసాము. సో అలాగే బిజినెస్ ఏరియా అనేది ప్లాంట్ అండ్ డివిజన్తో కూడా లింక్ అయి ఉంటుంది. అసైన్మెంట్ ఇక్కడ రాద్దాం. సో ప్లాంట్ అనేది బిజినెస్ ఏరియా అనేది ప్లాంట్తోనూ లింక్ అయి ఉంటుంది. అట్ ది సేమ్ టైము దీంతో కూడా డివిజన్తో కూడా అసైన్మెంట్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఏ ప్లాంట్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ఎ మెయింటెనెన్స్ ప్లానింగ్ ప్లాంట్ అని చెప్తారనమాట. సో అంటే ఏంటి, ఈ యొక్క ప్లాంట్ని మనం మెయింటెనెన్స్ ప్లానింగ్ ప్లాంట్ అని కూడా చెప్తాము. ప్రతి ప్లాంట్కి కూడా అడ్రస్ ఉంటుంది. సో ఒక ప్లాంట్ క్రియేట్ చేస్తున్నాము ఎస్ఏపీలో అంటే కన్ఫామ్గా అడ్రస్ ఇవ్వాలి. సో ఈ అడ్రస్ ఏదైతే ఉందో అది మీ బిజినెస్ క్లయింట్ అనేది కూడా ఇస్తాడు, మీ క్లయింట్ ఇస్తాడు. అండ్ ప్లాంట్కి లాంగ్వేజ్ ఉంటుంది. అలాగే ప్లాంట్ బిలాంగ్స్ టు కంట్రీ, ఏ ప్లాంట్ ఇండియాలోనే ఉండొచ్చు, ఒక ప్లాంట్ ఇండియాలో లేకుండా వేరే కంట్రీలో కూడా ప్లాంట్స్ అనేవి ఉంటాయన్నమాట. సో బేసిక్గా ఇదంతా కూడా హై స్టాండర్డ్, ఇది ముందే నేర్పిస్తున్నాను మీకు. సో ఇవన్నీ కూడా జనరల్గా ఏంటంటే మధ్య మధ్యలో వస్తూ ఉంటాయి, ఇవన్నీ కూడా మధ్య మధ్యలో వస్తూ ఉంటాయి. బట్ ఇక్కడ దాకా నేను చెప్తాను, ఒక ఐడియా వచ్చేస్తుంది మీకు. సో ఏ ప్లాంట్ హ్యాజ్ 1 మెటీరియల్ మాస్టర్ డేటా. ఒక ప్లాంట్కి ఏ ప్లాంట్ హ్యాజ్ ఇట్స్ ఓన్ మెటీరియల్ మాస్టర్ డేటా. సో మెటీరియల్స్ ఉంటాయి మనకి, రా మెటీరియల్, సెమీ ఫినిష్డ్. సో మీరు చూసినట్లయితే మెటీరియల్స్ టైప్స్ కూడా ఉంటాయి చాలా. మనం చూసినట్లయితే సో మెటీరియల్ టైప్స్ వచ్చేటప్పటికి రా మెటీరియల్, సెమీ ఫినిష్డ్ చూడండి, ఇక్కడ చాలా ఉన్నాయి. చూడండి ఇక్కడ మనకి గ్లాస్ వూల్ అంట, ఐస్ మెటీరియల్ అంట, చాలా ఉంటాయి, ఐరన్ మెటీరియల్. ఇవన్నీ కూడా మెటీరియల్ టైప్స్లో చాలా ఉంటాయి మెటీరియల్స్. సో మనం క్రియేట్ చేసేది ఏ మెటీరియల్ టైప్, ఆయిల్ సంబంధించిన మెటీరియలా, లేకపోతే నూన్ ఫుడ్సా, ప్యాకింగా, లేకపోతే రా మెటీరియలా, సెమీ ఫినిష్డా, పెరిషబుల్సా, వేస్టేజా. సో అంటే ప్రతి ఇండస్ట్రీకి. సో ఇండస్ట్రీ అంటే మళ్ళీ సో ఇక్కడ ఏరోస్పేస్, డిఫెన్స్, బెవరేజ్, కెమికల్, ఎడ్యుకేషనల్, ఫ్యాబ్రికేషన్స్, ఐటీ టెక్నాలజీ, మ్యానుఫ్యాక్చరింగ్, ఇవన్నీ కూడా కనబడుతున్నాయి. ఫార్మాసిటికల్స్, ఇవన్నీ కూడా కనబడుతుంది. ఇవన్నీ కూడా ఇండస్ట్రీస్. అంటే ప్రతి ఇండస్ట్రీకి ప్రతి మెటీరియల్ టైప్ ఉంటుంది. ఓకే, మెటీరియల్ టైప్ని బట్టి నువ్వు ఏ మెటీరియల్ క్రియేట్ చేస్తున్నావు, ఏ ఇండస్ట్రీ. ఇప్పుడు ఇది ఓకే ఆయిల్ సంబంధించిన కెమికల్ ఇండస్ట్రీ అనుకోండి. సో ఈ మీరు క్రియేట్ చేసే మెటీరియల్ టైప్ ఏంటి, ఏ మెటీరియల్లో చేస్తున్నావు అనేది కూడా ఉంటుంది అనమాట. కాబట్టి మీరు ఇక్కడ అర్థం చేసుకోవాలి. చిన్న డౌట్ సార్. యా, ఇప్పుడు సిస్టమ్ సెట్టింగ్స్ లో మెటీరియల్ టైప్ ROH ముందు రావాలంటే ఏమైనా సెట్టింగ్స్ ఉంటాయా సార్? ఇప్పుడు దాని గురించి ఎందుకంటే ఇప్పుడు మనం డిస్కస్ చేసేది జస్ట్ లైక్ ప్లాంట్ గురించి. ఇప్పుడు అక్కడికి వెళ్ళాను అనుకోండి, మళ్ళీ అరగంట టైం వేస్ట్ అవుతుంది. ఓకే, ప్రతి దానికి ఉంటుంది, ROHకి ఉంటుంది, సెమీ ఫినిష్డ్కి ఉంటుంది, ఫినిష్డ్కి కూడా ఉంటుంది. ఆ సెట్టింగ్స్ గురించి ఇప్పుడు బేసిక్గా మనకు లేదు. ఇంకా ROH మెటీరియల్ అక్కడ దాకా వెళ్ళిపోకూడదు అప్పుడే. ఓకే, మిగతా వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఓకే. సో మనం ప్రతి దానికి కూడా మెటీరియల్ మాస్టర్ క్రియేట్ చేసేటప్పుడు ఇక్కడ టైప్స్ ఉంటాయి. చూడండి ఇక్కడ
సో మీరు రా మెటీరియల్ క్రియేట్ చేస్తారా, మెటీరియల్ క్రియేట్ చేస్తారా, అన్నిటికీ ఉంటుంది. రా మెటీరియల్కి డిఫరెంట్ సెట్టింగ్ ఉంటుంది, సెమీ ఫినిష్డ్. సో అంతా లింకేజ్ ఉంటుంది మొత్తం కూడా. సో కాబట్టి ఇక్కడ ఏ ప్లాంట్ హ్యాస్ ఓన్ మెటీరియల్ మాస్టర్. సో ఒక ప్లాంట్కి ఓన్ మెటీరియల్ మాస్టర్ ఉండొచ్చు అండ్ యూ కెన్ మెయింటైన్ డేటా ఎట్ ప్లాంట్ లెవెల్. సో మెటీరియల్ మాస్టర్ అనేది ప్లాంట్ లెవెల్ కూడా చేయొచ్చు మనం. ఓకే, సో అట్లాగే మనకి సో రానున్న రోజుల్లో మనం దీనికి సంబంధించి మెటీరియల్ మాస్టర్లో వ్యూస్ ఉంటాయి. సో వ్యూస్ అంటే ఏంటి అనేది ఒక ఐడియా చూపిస్తాను మీకు. వీటిని వ్యూస్ అంటారు. ఒక మెటీరియల్ క్రియేట్ చేసేటప్పుడు సో వ్యూస్ ఉంటాయి. బేసిక్ డేటా టు క్లాసిఫికేషన్, పర్చేసింగ్, ఫారెన్ ట్రేడ్, ఎంఆర్పి, ఫోర్కాస్ట్, ప్లాంట్, వేర్ హౌస్ మేనేజ్మెంట్, క్వాలిటీ మేనేజ్మెంట్ అన్ని వ్యూస్ అంటాం. అంటే మెటీరియల్ మాస్టర్ అనేది జనరల్గా చూసినట్లయితే ఒక మాడ్యూల్తో లింక్ అవుతుంది. మెటీరియల్ మాస్టర్ అనేది ఎస్ఏపి ఎఫ్ఐ మాడ్యూల్తో లింక్ అయి ఉంటుంది, సిఓ మాడ్యూల్తో లింక్ అయి ఉంటుంది, పిపి మాడ్యూల్తో లింక్ అయి ఉంటుంది, సో ఎస్డి మాడ్యూల్తో లింక్ అయి ఉంటుంది, సో వేర్ హౌస్ మేనేజ్మెంట్తో లింక్ అయి ఉంటుంది. కాబట్టి ఇది మెటీరియల్ మాస్టర్ అనేది అన్ని మాడ్యూల్తోనూ ఇంటిగ్రేటెడ్ అనమాట. కాబట్టి నేనేం చెప్తున్నానంటే ఏ ప్లాంట్ హ్యాస్ ఓన్ మెటీరియల్ మాస్టర్ డేటా ఏదైతే ఉందో అది ప్లాంట్ లెవెల్లో కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, దాంట్లో వ్యూస్ ఉంటాయి అని చెప్తున్నాడు. దాంట్లో వ్యూస్ వచ్చేటప్పటికి ఎంఆర్పి సంబంధించిన వ్యూ ఉంది, పర్చేసింగ్ సంబంధించిన వ్యూ ఉంది, బేసిక్ డేటా ఉంది, బేసిక్ డేటా 2 ఉంది, జనరల్ ప్లాన్ డేటా ఉంది, వేర్ హౌస్ మేనేజ్మెంట్ ఉంది, క్వాలిటీ ఉంది, అకౌంటింగ్ కూడా ఉంది. ఓకే, సో ఇది బేసిక్గా ఒక ఐడియా ప్లాంట్ అంటే. సింపుల్గా మాట్లాడుకుంటే ఇక్కడ మనం సో ప్లాంట్ అంటే ఆల్ మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీస్ జరిగే ఒక ప్లేస్. సో ఈ ప్లేస్లో మనకి సో ప్లాంట్స్ అనేవి కంపెనీ కోడ్ కింద వస్తుంది. సో ఆర్గనైజ్ స్ట్రక్చర్లో ప్లాంట్ అనేది కంపెనీ కోడ్ కంటే చిన్నది, కంపెనీ కోడ్ హైయెస్ట్. సో ఆర్గనైజ్ స్ట్రక్చర్లో కంపెనీ కోడ్ హైయెస్ట్, దాని కింద ప్లాంట్. సో ప్లాంట్ కింద స్టోరేజ్ లొకేషన్స్ వస్తాయి. ఓకే, కాబట్టి స్టోరేజ్ లొకేషన్ని ప్లాంట్కి అసైన్ చేయాలి, ప్లాంట్ని కంపెనీ కోడ్కి అసైన్ చేయాలి. అట్లాగే బిజినెస్ ఏరియాని ప్లాంట్కి అసైన్ చేయాలి, బిజినెస్ ఏరియాని డివిజన్కి అసైన్ చేయాలి. ఇది లింకేజ్, ఎస్ఏపిలో లింకేజ్. కాబట్టి ఫస్ట్ కంపెనీ కోడ్, ఒక కంపెనీ కోడ్ కింద మల్టిపుల్ ప్లాంట్స్ ఉండొచ్చు. ఒక ఆర్గనైజేషన్, ఫైనాన్షియల్ యూనిట్ అండ్ లీగల్ యూనిట్, లీగల్ ఎంటిటీ కింద మల్టిపుల్ ప్లాంట్స్ ఉండొచ్చు. 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 10 ఉండొచ్చు, 15 ఉండొచ్చు. ఓకే, సో ఒక ప్లాంట్ కింద నెంబర్ ఆఫ్ స్టోరేజ్ లొకేషన్స్ ఉండొచ్చు. 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 10 ఉండొచ్చు, 20 ఉండొచ్చు, డిపెండ్స్ అపాన్ ద సైజ్ ఆఫ్ ది ఆర్గనైజ్ స్ట్రక్చర్. ఒక ప్లాంట్ 2 కింద మల్టిపుల్ స్టోరేజ్ లొకేషన్స్ ఉండొచ్చు, ప్లాంట్ 3 కింద మల్టిపుల్ స్టోరేజ్ లొకేషన్స్ ఉండొచ్చు. నెక్స్ట్ ఏంటంటే అసైన్మెంట్లో చూసినట్లయితే ప్లాంట్ని బిజినెస్ ఏరియాకి అసైన్మెంట్ ఉంది, అట్లాగే ప్లాంట్ డివిజన్కి అసైన్మెంట్ ఉంది. సో ఇక్కడ మనం ప్లాంట్ అసైన్మెంట్స్ ఎస్డి మోడల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్లయితే ప్లాంట్తో లింకప్ మీరు చూసినట్లయితే సేల్స్ ఆర్గనైజేషన్తోనూ ప్లాంట్ అసైన్మెంట్ ఉంది, డిస్ట్రిబ్యూషన్ ఛానల్తోనూ ప్లాంట్ అసైన్మెంట్ ఉంది. ఇది ప్రాసెస్. ఓకే, సో నేను ఒక డాక్యుమెంట్ మీకు చూపిస్తాను ఇప్పుడు. అన్నిటికంటే హైయెస్ట్ ఒక ఎస్ఏపి ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ మీరు చూసినట్లయితే, అన్నిటికంటే హైయెస్ట్ క్లయింట్ ఏంటి. ఫస్ట్ క్లయింట్ అంటే హైయెస్ట్ ఆర్గనైజేషన్ యూనిట్, అందుకంటే పెద్దది లేదు ఇంకా. క్లయింట్ ఫస్ట్. క్లయింట్ కింద నెంబర్ ఆఫ్ కంపెనీ కోడ్స్ ఉంటాయి. క్లయింట్ కింద ఒక 10 కంపెనీ కోడ్స్ ఉండొచ్చు, 20 కంపెనీ కోడ్స్ ఉండొచ్చు, 30 కంపెనీ ఎన్ననే ఉండొచ్చు. ఎస్ఏపి ఎంఎంలో ఆర్గనైజ్ స్ట్రక్చర్లో ఫస్ట్ క్లయింట్. అది ఎఫ్ఐ ఆర్గనైజ్ స్ట్రక్చర్ చూస్తే అది వేరే. ఎఫ్ఐ ఆర్గనైజ్ స్ట్రక్చర్లో క్లయింట్ కింద ఆపరేటింగ్ కన్సర్న్, దాని కింద కంట్రోలింగ్ ఏరియా, దాని కింద కంపెనీ కోడ్స్. కాబట్టి అక్కడ కంపెనీ కోడ్ అంటే లీస్ట్, ఇక్కడ కంపెనీ కోడ్ హైయెస్ట్ ఎంఎంలో. ఓకే, సో ఒక ఎఫ్ఐ ఆర్గనైజ్ స్ట్రక్చర్ మనం చూపించినట్లయితే డాక్యుమెంట్ ఇస్తాను, డోంట్ వరీ. ఎస్ఏపి ఎఫ్ఐ ఆర్గనైజ్ స్ట్రక్చర్ మీరు చూసినట్లయితే ఫస్ట్ క్లయింట్, ఫస్ట్, దాని తర్వాత ఆపరేటింగ్ కన్సర్న్,
దాని